గాంధీ గారికి అసలు మహాత్మాని పిలుచుకునే అర్హత లేదంటున్నారు అంబేద్కర్ గారు. ఆయన నిజ స్వరూపం ఏంటో నాకు మాత్రమే తెలుసు. డెమోక్రసీని ఇష్టపడి యూరోపియన్లకు ఒక ముసుగు, అమాయకులైన భారతీయుల ముందు ఇంకో ముసుగు వేసుకొని తిరుగుతుంటాడు. భక్తులని చెప్పుకుంటూ భజన చేసే బ్యాచ్కి ఏం తెలుస్తుంది? గాంధీ గురించి అసలు నిజం నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు అంబేద్కర్ గారు. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అంబేద్కర్ గారి వర్డ్స్ని పారాఫ్రేజింగ్ చేస్తున్నాను. ఆయన కూడా అన్నాడు, నువ్వు విన్నావా అని మళ్ళీ నా మీద ఎవడు పడకుండా. ఓకే, క్లారిటీ ఇచ్చే కదా, లెట్స్ జంప్ ఇంటూ టాపిక్ నౌ. అంబేద్కర్ గారికి గాంధీని అసలు కలవాల్సిన అవసరం లేదు. మాకు స్వరాజ్యం కావాలని చేస్తున్న పోరాటం లేట్ 1920s వచ్చేసరికి బాగా ముదిరింది. సో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఫ్యూచర్లో గవర్నెన్స్ ఎలా ఉండాలి అని చర్చించడం కోసం భారతదేశంలో ఉన్న అన్ని పొలిటికల్ లీడర్స్ని, రిప్రజెంటేటివ్స్ని లండన్ రమ్మన్నారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం. కానీ గాంధీ తాతని సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వల్ల ఆయన్ని బోకలో వేశారు. సో కాంగ్రెస్ వాళ్ళంతా ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని బాయ్కాట్ చేశారు, మేము ఎవరో రావు అని. కానీ గాంధీకి తెలుసు అంబేద్కర్ మన పార్టీ వాడు కాకపోయినా దళితుల్ని, వెనకబడిన వర్గాల్ని రిప్రజెంట్ చేస్తూ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాడు లండన్కి అని. సో గాంధీకి అంబేద్కర్కి మధ్య ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా లెటర్ పంపించి అంబేద్కర్ వీలున్నప్పుడు ఒకసారి వచ్చి నన్ను కలువు అని చెప్పి రాశారు. అసలు ఆయన పార్టీకి నాకు సంబంధాలు, నన్ను ఎందుకు పిలిచాడు ముసలుడు, సర్లే పెద్ద ముండవాడు కదా అని చెప్పి అంబేద్కర్ గారు వెళ్ళారు. కలిసిన తర్వాత తాతగారు అక్కడ బ్రిటిష్ వాడు నీకు మంచి ఆఫర్ ఇస్తాడు, దళితులకి సెపరేట్ పవర్ ఇస్తా అని. అలా సెపరేట్ పవర్స్ ఇచ్చేది ఏం తీసుకోవద్దు, ఆఫర్ రిజెక్ట్ చేయని చెప్పారు. కానీ అంబేద్కర్ గారికి గాంధీ తాత అసలు రూపం తెలుసు. సర్లేండి ముందైతే ఇల్లురాని ఏమన్నా తర్వాత చూద్దాం అన్నారు. ఇంకా గాంధీ తాత ఈ అంబేద్కర్ నా ప్లాన్ని పెంట చేసేలా ఉన్నాడు, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ వెళ్ళాలని చెప్పి అటెండ్ అయ్యారు. అక్కడ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన ర్యామ్సే మెక్డొనాల్డ్కి అంబేద్కర్ గారి ప్రపోజల్ బాగా నచ్చింది. కానీ గాంధీ తాతకు నచ్చలేదు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, దళితులకి సెపరేట్ పవర్ ఇస్తే అని కూర్చున్నాడు తాత. కానీ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళతో బాగా వాదించి ఫస్ట్ 71 సీట్లు ఇస్తా అంటే, అలా కాదు మా పొజిషన్ మీకు అర్థం కావట్లేదని చెప్పి నెగోషియేట్ చేసి 147 సీట్లు ఇప్పించుకున్నారు దళితులకి, వెనకబడిన వర్గాల వారికి. ఇంకా తాతగారితో చర్చలు కూర్చున్నప్పుడు అంబేద్కర్ గారు సెపరేట్గా ఎలక్షన్స్ పవర్ 15 సంవత్సరాలు ఉంచండి, తర్వాత కలిపేయండి అందరినీ అని చెప్పారు. కానీ తాతగారు ఒప్పుకోలేదు. కానీ చివరికి వీళ్ళిద్దరి మధ్య బాగా ఆర్గ్యుమెంట్లు జరిగి కనీసం 5 ఏళ్ళు అయినా దళితులకి, వెనకబడిన వర్గాల వారికి సెపరేట్ ఎలక్షన్స్ ఇచ్చి పవర్ ఇవ్వాలి అని చెప్పి అగ్రిమెంట్ రాయించుకున్నారు. అదే పూనా ప్యాక్ట్. ఆ సందర్భంగా 1933లో జనవరి 8న దళితులు, వెనకబడిన వర్గాల వారు వేరు కాదు, అందరూ సమానమే, అందరూ గుడిలోకి కూడా రావచ్చు అని టెంపుల్ ఎంట్రీ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అన్నారు బ్రిటిష్ వాళ్ళు. సేమ్ అదే సంవత్సరంలోనే మన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్థాపించారు. అప్పుడే అంబేద్కర్ గారు చెప్పారు, ఈ ముసలోడు ముసిగేసుకొని తిరుగుతారు, మీ ఎవరికి అర్థం కావట్లేదు, భక్తులని చెప్పి భజన చేస్తున్నాడు, నిజాన్ని తెలుసుకోవట్లేదు, ఆయన ముసిగంటో నాకు తెలుసు, నేను చెప్తాను. ఆయన నాకు అపోనెంట్ కాబట్టి ఆయన అసలైన పాయిజన్ ఏంటో నాకు కనిపించింది, ఆయన కోరల్ని నాకు చూపెట్టారు. తాత బయటకు చూపెట్టేదంతా ఆస్కార్ పర్ఫార్మెన్స్. దళితులకి, వెనకబడిన వర్గాల వారికి సెపరేట్ పవర్ వద్దుంటున్నా అని నన్ను అపార్థం చేసుకోకండి. అయినా కూడా మీ అందరికీ టెంపుల్లోకి రానివ్వమంటున్నాను, ట్రైన్స్లో మాతో సమానంగా ట్రావెల్ చేయమంటున్నాను. అంటే మీకే అర్థం కావాలి నేను మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నానని చెప్పి తాత ఆర్గ్యుమెంట్. దానికి అంబేద్కర్ గారు బాగా క్రిటిసైజ్ చేశారు. తాతకి బుర్రలో చిప్పుకు తుప్పు పట్టినట్టుంది, టెంపుల్లోకి ఎలా చేస్తే అసమానత పోతుందా, ముందు వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళి చూడండి. ఇంకా బానిసత్వం ఉంది, మంచినీళ్ళు వాళ్ళు తాకే అర్హత కూడా లేదు కొన్ని చోట్ల. వెనకబడిన వాళ్ళకి సొంత భూమి ఉండకూడదంట, వాడి పంట వాడు పండించుకొని వాడు బతకడానికి ఎప్పుడు బానిసలాగే ఒకటి కింద పని చేయాలంట. సో నిజమైన ప్రపంచం తెలియాలంటే ఊరిలోకి వెళ్ళండి, టెంపుల్లోకి ఎలా చేయడం కాదు అని మాటలతో వాతలు పెట్టారు అంబేద్కర్ గారు. దళితులు, వెనకబడిన వారు నాతో సమానంగా ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు అన్నాడు కదా తాత. దాని గురించి మన హైదరాబాద్లో పుట్టిన నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు గారు ఒక సెటైర్ వేశారు. ఈ ముసలిని పేదోడుగా చూపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఎక్స్పెన్సివ్ అండి బాబా అని సెటైర్ వేశారు సరోజినీ నాయుడు గారు. ఎందుకంటే గాంధీ తాత కామన్ మ్యాన్ అని చూపించుకోవడం కోసం 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసేవాడు. కానీ ఆయన ఎక్కిన కంపార్ట్మెంట్లో ఆయన మనుషులు తప్ప ఎవరికి ఎంట్రీ లేదు. దానికి తోడు ఆ ఒక్క కంపార్ట్మెంట్ కోసం ఎక్కే 10 మంది కోసం కంపార్ట్మెంట్ అంతా టికెట్లు కొనాల్సి వచ్చేది. తాత అంటే అట్లుంటుంది మరి. ఇంకా అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే, గాంధీ నిజ స్వరూపం తెలియాలంటే ఆయన ఇంగ్లీష్లో 2, గుజరాత్లో 1 న్యూస్ పేపర్లు నడిపేవారు, వాటిని చదివితే అర్థమవుద్దన్నారు. ఈ డెమోక్రసీ లవర్స్ అనే బ్రిటిష్ వాళ్ళు, యూరోపియన్స్ ఇంగ్లీష్ పేపర్లు మాత్రమే చదివేవాళ్ళు కదా, వాళ్ళ కోసం ఇంగ్లీష్లో 2 న్యూస్ పేపర్లు, యంగ్ ఇండియా అండ్ హరిజన్. ఆ రెండిట్లో తాత ఏం మాట్లాడేవారంటే, చిచ్చి క్యాసెట్ ఉండండి దరిద్రంగా, అన్టచబిలిటీ అన్నట్టు అట్ల కడత వాతలు పెట్టేయాలి, డెమోక్రసీ ప్రివేల్స్ అని సినిమా డైలాగ్ అన్ని కొట్టేవారు ఈ ఇంగ్లీష్ పేపర్లలో. కానీ లోకల్ లాంగ్వేజ్లో ఉండే గుజరాతీ న్యూస్ పేపర్ అయిన నవజీవన్లో ఆయన అసలు రూపం కనిపించేది. అప్పర్ క్యాస్ట్ వేరు, లోవర్ క్యాస్ట్ వేరు, అసలు వాళ్ళకి వీళ్ళకి మధ్య సమానత్వం ఏంటి అని ఇలాంటి కారు కోతలు, బస్సు కోతలు అన్నీ కూసేవారు. గాంధీ తాత చేసి ఈ డ్రామా మీద ఒక కంపేరిటివ్ స్టడీ చేశారంట, 7 వాల్యూమ్స్ పుస్తకాలు కూడా రాశారంట. దొరికితే మనం కూడా చదువుదాం ఈసారి. చాలామంది అమాయకులు గాంధీ గారి మాటలు విని దళితులకి అందరికీ సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకు మీరు అపోజ్ చేస్తున్నారని నన్ను అడుగుతారు. కానీ అదొక స్కెచ్ స్ట్రాటజీ. ఈ అమాయకులందరికీ ఏదో చేసామని చూపించామనుకోండి, ఈ దళితులు, వెనకబడిన వాళ్ళందరూ కాంగ్రెస్లోకి అట్రాక్ట్ అయ్యి ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం చేసిన ఏ డెసిషన్కి అపోజిషన్ చెప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన ప్లాన్. అసలు వాస్తవం మాట్లాడుకోవాలంటే ఫ్రీడమ్ మూవ్మెంట్లో గాంధీ తాతకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పనే లేదు అని అంటున్నారు అంబేద్కర్.
ఎందుకంటే ఫ్రీడమ్ మూమెంట్లో గాంధీ గారి పాత్ర చిన్న ఎపిసోడ్ అంటున్నారు. అసలు స్వతంత్రం ఇచ్చింది గాంధీ వాళ్ళు కాదు అని చెప్పి అట్లీ ఏనాడో అన్నాడు. అట్లీ అంటే జవాన్ మూవీ డైరెక్టర్ కదా స్వామి, మనకు స్వతంత్రం వచ్చే టైంకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. దయచేసి గాంధీ అని రిఫార్మర్ కూడా అనొద్దు, ఎందుకంటే మమ్మల్ని అందరినీ లాగడానికి కాంగ్రెస్లోకి వేసిన స్కెచ్ ఆయన అన్నీ కూడా. అసలు నా ఎనాలిసిస్ ప్రకారం అప్పుడు బ్రిటన్లో లేబర్ పార్టీ వాళ్ళు పవర్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు మనకు స్వతంత్రం ఇచ్చారు అంటే 2 రీజన్స్ ఉండుంటాయి అని అవేంటో చెప్పుకొచ్చారు బాబాసాహెబ్. మొదటిది, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు బ్రదర్ సుభాష్ చంద్రబోస్. స్థాపించి బ్రిటిష్ వాళ్ళ కళ్ళ మీద నీళ్లు పోశారు. ఎందుకంటే అసలు బ్రిటిష్ వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే భారతీయ రాజకీయ నాయకులు ఏం చేసినా, ఇక్కడ భారతదేశంలో ఏం జరిగినా మా సోల్జర్స్ యొక్క లాయల్టీని ఎవడూ బ్రేక్ చేయలేడు అనుకున్నారు. కానీ వాళ్ళకి చరిత్ర బాగా తెలుసు. 1857లో ఏం జరిగింది? సిపాయి మ్యూటినీ, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి వచ్చబోయించారు మన వాళ్ళంతా. సో బ్రిటిష్ వాళ్ళకి బాగా తెలుసు ఇండియన్స్ తిరగబడితే యూరోప్ నుంచి ఎన్ని ట్రూపులు వచ్చినా కూడా మనం ఆపలేము అని. రెండోది, బ్రిటిష్ వాళ్ళకి ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరిగింది సెకండ్ వరల్డ్ వార్లో. దానివల్ల యూరోప్ నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ వాళ్ళు విసిగెత్తిపోయి ఉన్నారు, ఇంకెప్పుడు ఇంటికి వెళ్తాం బాబు అని. ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళ సోల్జర్సే వాళ్ళ మీద తిరగబడకూడదు అని మనకి స్వతంత్రం ఇచ్చారు అని నా ఒపీనియన్ అన్నారు అంబేద్కర్. అసలు ఏ రకంగా చూసుకున్నా బ్రిటిష్ వాళ్ళకి నష్టమే లేదు. ఎందుకంటే 200 సంవత్సరాలు మనం పాలించారు కదా, ఆల్రెడీ ట్రేడ్ కామర్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చినా, వాళ్ళు డొమినియన్ స్టేటస్ తీసుకున్నా, అంతకంటే దారుణమైన పొజిషన్ ఇంకేమని ఇచ్చినా మనకు చెల్లుబాటు అయిపోతుంది, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ ఒపీనియన్. సో గాంధీ వల్ల స్వతంత్రం వచ్చిందని చెప్పి ఇండియన్స్ ఎవ్వరూ నమ్మరు. ఆయన చనిపోయిన తర్వాత భారతీయులు ఎప్పుడూ ఆయన మర్చిపోయారు. కానీ అలా మర్చిపోకూడదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు, పోయిన రోజు అని ఏదో ఒక ఫెస్టివల్ చేస్తూనే ఉన్నారు, హాలిడేస్ ఇస్తున్నారు. జనాలు మర్చిపోకుండా ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇచ్చి ఆయన పేరును బ్రతికిస్తున్నారు అంతే. అంతకుమించి మహాత్మా తోటకూర కట్ట, చెరువులో మన్ను అలాంటిది ఏమీ లేదు. నేను ఆయన ఏనాడు మహాత్మా అని పిలవలేదు, ఆయనకి మహాత్మాని పిలిపించుకునే అర్హత లేదు అని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి.